తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో నాకు కొంచెం ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. అంటే మీరు యూఆర్ ఎ పర్సన్ ఆఫ్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ అండి. అది నార్మల్గా ఉండదు చాలామందికి. అయితే పీపుల్ ఆఫ్ వ్యానిటీ, లేకపోతే వాళ్ళు తాలూకా ఫ్లాంటింగ్ ఉంటుంది, బిల్డప్ ఉంటుంది, ఏవో ఉంటాయి, అరమరికలు ఉంటాయి. బట్ మీరు ఎలాగంటే ఎప్పుడు కృష్ణ గారి లాగా యూఆర్ అన్ ఓపెన్ బుక్. నథింగ్ ఈజ్ అ సీక్రెట్ ఇన్ దట్. ఏముంది దాంట్లో? మీరు ఆస్తులు పోగొట్టుకోవడం తెలుసు, మళ్ళీ ఏ లేదు, అందరి హీరోస్ మాట్లాడాలి అనుకుంటారు. అసలు బేసిక్ గా ఇందాక హ్యాండ్స్ అప్ అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకున్నాను. ఏమది? చిరంజీవి గారు నన్ను పెట్టద్దు జయ ఇందులోని క్లైమాక్స్ లో పెడితే నేను వచ్చే వరకు సినిమాని వెయిట్ చేస్తూ ఉంటారు, అది సినిమాకి మైనస్ పాయింట్ అవుతుంది అని మీకు చెప్పారని నేను విన్నాను. నిజమా? అట్లా చెప్పలే చిరంజీవి గారు. మేము ఆ క్యారెక్టర్ ఏదో మేమిద్దరు మాట్లాడుకుని అదే తమాషాగా అనుకుని, అదే అసలు సీరియస్గా జోక్గా అనుకుని జోక్ చేశారు ఒకరోజు. ఆయన నేను మాట్లాడుతూ ఉంటే, షూటింగ్ జరుగుతూ ఉంటే, మా నాగబాబు గారు షూటింగ్ జరుగుతూ ఉంటే, సరే మేమిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాం సార్. ఏదో చెప్పి ఏదో నాగబాబు గారు ఏదో తెలియదు, నాకు గుర్తులేదు. ఏం ప్రొడ్యూసర్ అమ్మగారు ఏంటి మా క్యారెక్టర్ ఇస్తారా జోక్ అనమాట, జస్ట్ ఫ్రెండ్లీగా. అది నేను ఊరికే చెప్తా అనుకుని మాట్లాడుతూ ఉంటే సడన్గా ఒక క్యారెక్టర్ అట్లా, అప్పటికి సినిమా ఇంకా జరుగుతుంది, ఇంకా చాలా జరగాలి. సడన్గా ఒక పెద్ద హీరో రావాలి ఆ సినిమా, ఒక లైక్ సూపర్ మ్యాన్ అలాంటి క్యారెక్టర్ ఆ టైంలో వస్తే బాగుంటుందని అనుకుని మన నాగేశ్వరరావు, శివనాగేశ్వరరావు అంటే నాకు సార్ నేను అడిగాను, చిరంజీవి గారు చేస్తారా ఇట్లా ఉంది అంటే, ఎందుకు ఇట్లా ఉంటే ఉంటుందేమో ప్రాబ్లం ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి ఇంకా స్పెషల్ అపీరియన్స్ అంతా అంతే, జనానికి అర్థం ఏంటి చిరంజీవి గారు చిన్న వేషం వేశారు అంటారు. అంటే ఇప్పుడు ఆ టైంలో మనకి బాలీవుడ్ మనకంటే ఎక్కడో మచ్ అహెడ్ ఆఫ్ అస్. అమితాబ్ బచ్చన్ గారు సడన్గా అలా వాక్ చేసి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. దే లైక్ మోర్ లైక్ హాలీవుడ్ లాగా అట్లా నడిపిస్తారు అలా అని. సో మనకి మన జనానికి ఇంకా ఆ లెవెల్కి ఇంకా మన వాళ్ళకి అర్థమవుతుందో లేదో అలా అని, లేదని మీరు చేస్తే బాగుంటుంది అలా అని. సో అప్పుడే ఆయనకు వచ్చిన డౌట్ ఉండింది. దాని తర్వాత పోస్టర్లు వేద్దామని అనుకున్నాం. ఆయన అప్పుడు చెప్పారు వేయొద్దు, ఎందుకంటే నాదే ఇంపార్టెంట్, తీరా వచ్చితే లాస్ట్లో కనిపిస్తాను అది అని. బట్ అది మంచి సినిమా. అది హ్యాండ్సప్ అన్నది ఒక ఒరిజినల్ వర్షన్, అంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ సమ్ హాలీవుడ్ ఫిలిం. అంటే మణి ఎలాగో అలాగే దాని కంటిన్యూషన్ సీక్వెల్ అన్న, కానీ సేమ్ స్టార్స్ కొంచెం యాక్ట్ చేసిన సినిమా ఇది కూడా, హ్యాండ్సప్ కూడా. తెలుగు మణి కాదు నేను మాట్లాడే, ఒరిజినల్ వర్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్స్. ఇవంతా ఇన్స్పైర్డ్ బై హాలీవుడ్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ పిక్చర్స్. అప్పుడు మేము అనుకున్నప్పుడు అదన్నప్పుడు నేను ఈ స్టోరీ లైన్ ఊరికే ఒకసారి చిరంజీవి గారితో మేము ఇద్దరు చెప్తా ఉంటే అరే భలే ఉంది, అది తెగ నవ్వుకున్నాడు ఆయన చెప్పిన ఇన్సిడెంట్స్ అంతా. సరే సినిమా అంతా అయిపోయింది, ఆయన యాక్ట్ చేసేసాడు, అయిపోయింది. ప్రివ్యూ వేసాం ఇక్కడ ఫిలిం ఛాంబర్లో. చిరంజీవి గారు కొన్ని ఏమంటారు డిప్లొమాటిక్గా ఉంటారు కొంత. ఇది ఆయన కూడా బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా బ్యాడ్ యాక్టర్. అంటే మేమంతా యాక్ట్ చేయలేం నిజంగా, మాకు భయం. అందుకే ఏదైనా సినిమాలకు వెళ్ళినప్పుడు బయటికి రాగానే నిజం చెప్పాలి కదా, అక్కడ మనం నటించలేము. మేము అంత దాసినారాయణరావు గారు అంత గొప్ప రైటర్స్ కాదు, ఆయన మొత్తం వేరే చెప్తాం. మాకు ఎన్నో వండర్స్లో ఆయన ఒక వండర్. ఆయన అంత ఇది కాదు. చిరంజీవి గారు కూడా సినిమా చూసేప్పుడు నేను చేసేది ఏమనుకుంటుందో, లేదా మా తమ్ముడు చేశారు, నాగబాబు చేశారు ఏమనుకుంటుందో అనుకోవచ్చు కదా. ఆయన షో అది, ఆయన షో. సరే బయట నిల్చున్నాను, ఇలా బయటికి రాగానే ఫేస్ మొత్తం మారిపోయింది. సినిమా హిడెన్ లైక్స్ ఆయనకి కొన్ని నచ్చలు, అంటే ఆయనకు ఒకలా అయిపోయి సరే నేను తర్వాత మాట్లాడతా అని నేను వెళ్ళిపోయారు. సో ఆయన హిడెన్ లైక్ ద మూవీ. వెళ్ళిన తర్వాత చెప్పాడు, నువ్వు చెప్పినప్పుడు నాకు ఎంత నవ్వు వచ్చింది, అదేంటి ఆ సినిమాలో అక్కడ కనిపించలేదే ఎలా అన్నారు. ఏమోనండి ఇదేని
సో అలాంటివి జరిగింది. అదే అది ఒక్కటి క్లారిఫికేషన్ అడుగుదాం. తర్వాత మీరు బాలకృష్ణ గారితో సినిమా చేద్దాం అనుకున్న ఒక ప్రపోజల్లోకి వెళ్ళారు కదా. ఆల్మోస్ట్ షూటింగ్ అనుకున్నాం, అన్నీ అయిపోయి అంతా జరిగింది. లాస్ట్ మినిట్లో అదే అదే ఆ దేవి ప్రసాద్ గారికి వెళ్ళిపోయింది ఆ సినిమా. ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్. బట్ ఆ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత వాళ్ళతో తీయాల్సిందే. అదే సో బాలకృష్ణ అల్లుడా మజాకా ఏం గుర్తులేదు నాకు. ఏం సినిమా గుర్తులేదు. నితిన్ గారు వాళ్ళిద్దరు అప్పుడు కొంచెం అప్పుడే తను ఒక వాళ్ళు ఎక్కడో కలిసి యూస్ టు బి ఫ్రెండ్స్, నితిన్ గారు బాలకృష్ణ గారు అంతా. ఓకే, అది ప్రాజెక్ట్ ఆగిపోయింది. అవును, ప్రాజెక్ట్ అయిపోయింది. అది జరిగి ఉంటే బాగుండేదేమో కదండి అప్పుడు బాలకృష్ణ గారితో. అంటే అది బాగా బిగినింగ్, అది ఇప్పుడు కాదు, అది ఎప్పుడో. ఈవి సత్యనారాయణ గారు అప్పుడే రైజింగ్ టైం. నాకు అది గుర్తు కూడా లేదు నాకు అది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీ లైఫ్లో మీరు చేసిన సాంగ్స్ కానీ, మీ మీద పిక్చరైజ్ చేసిన సాంగ్స్ కానీ అసలు అల్టిమేట్ అన్నమాట. అంటే మెలోడీ పరంగా కానీ, లేకపోతే ఆ సన్నివేశం పరంగా కానీ, ఆ సిచ్యువేషన్లో డెప్త్ గ్రావిటీ పరంగా కానీ. ఇప్పుడు జోరు మీద ఉన్నావు తొమ్మిదో పాట ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మీరు అలాంటి పాటలు ఒక 100 ఉన్నాయి మీ మీద పిక్చరైజ్ చేసిన. బట్ శివరంజన్లో మీరు ఎప్పుడు యూ నెవర్ యాక్టెడ్ లైక్ దట్ ఇన్ ఎనీ అదర్ సాంగ్. నవమి నాటి వెన్నెల అవసరం అవంతా. దాంట్లో ఏదో బెడ్, ఒక సాంగ్ బెడ్ మీద అబ్బాయి, కొత్త అబ్బాయి, ఆయనతో ఎలా యాక్ట్ చేశారండి మీరు? కాదు, అసలు ఆ సిచ్యువేషన్ మీరు డైలాగే చెప్పని మీరు, మీకు నచ్చకపోతే డైలాగే చెప్పలేదు మీరు ఎప్పుడు. ఇది తీసే స్ట్రైక్ అప్ చేయమని చెప్పిన సందర్భాలు నాకు తెలుసు సెట్లోనే. అవును. వాట్ రియల్లీ మేడ్ యూ టు యాక్సెప్ట్ దట్ అన్నది ఊరికే జస్ట్ నాకున్న డౌట్స్లో మిమ్మల్ని క్లారిఫై చేసుకుంటున్నాను. మిమ్మల్ని అడగనివి ఎప్పుడు నేను. ఇప్పుడు ఇందాకలో చిరంజీవి గారు సినిమా గురించి నేను అడగలే ఎప్పుడు, జనరల్ ఇంటర్వ్యూలో కూడా నేను రాయలేదు ఎప్పుడును. కరెక్ట్. తర్వాత బాలకృష్ణ దేశానికి అది చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఆ క్వశ్చన్. ఏదో దాని మీదే దేశం, లేకపోతే దానివల్ల 10 TRPO లేకపోతే వ్యూస్, ఒక 100 వ్యూస్ ఎక్కువ అవ్వడమో జరగదు. మన ఇప్పుడు నేను మాట్లాడే కొద్దీ ఈ చూసే సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ కూడా వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటారు. మేడం, మీరు వెరీ కాన్షియస్ ఆఫ్ సోషల్ మీడియా నౌడేస్. ఐఎమ్ నాట్ కాన్షియస్, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. కాన్షియస్ అన్న, కాన్షియస్ అదే, యు నెవర్ బీన్ కాన్షియస్ కాదు. ఐ మీన్ హౌ, వాళ్ళని తప్పు చెప్పడానికి లేదు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగానే వాళ్ళు మొత్తం ఇంటర్వ్యూ పోయి దాని మీద ఇది పోతుంది. అవసరమా నన్ను మంచి మంచి మాటలు మాట్లాడుకుని మహిళా ఏంటి ఉమెన్స్ డే సందర్భంగా అనుకున్నప్పుడు మంచి స్టేట్మెంట్ మంచి, అదే మగవాళ్ళు తెలుసా, మగవాళ్ళ బుద్ధి అదే. వినండి, మగవాళ్ళు కాదు మీ ఫ్యాన్స్ అండి బాబు, ఆగండి. నేను అంటుంది ఇప్పుడు ఇందాక మీరు వండర్ఫుల్ స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది. వండర్ఫుల్ ఎందుకు ఏంటి తెలుసా అది, ఎవ్రీ హౌస్ వైఫ్ ఈజ్ ఎ హీరోయిన్ బై హెర్ సెల్ఫ్, అవును, ఆర్ ఎ హీరో బై హెర్ సెల్ఫ్ అన్న మాట ఉంది. దట్ రియల్లీ ఫెంటాస్టిక్. ఎందుకంటే ఈ రోజున ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నా ఆడవాళ్ళు స్పేస్లోకి వెళ్ళిపోతున్నారు, పార్లమెంట్లోకి వెళ్ళిపోతున్నారు, లోక్సభ స్పీకర్స్ అయిపోతున్నారు, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అవుతున్నారు. ఇలా టైంలో కూడా స్టిల్ ది ఉమెన్ ఫోక్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్, ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ ఆఫ్ ది సొసైటీ. అలాంటి చోట హౌస్ వైఫ్స్ మ్యాక్సిమం అంటే వాళ్ళు మౌనంగా భరించి అన్ని మౌనంగా కడుపులో పెట్టుకుని సంసార బాధ్యతలు. సో మీరు అన్న పాయింట్, వాళ్ళకి జయసుధ గారు మమ్మల్ని హీరోయిన్ అన్నది, మమ్మల్ని హీరో అన్నది అని చెప్పి పొంగిపోతారు. అందుకని అక్కడ వదిలేసి అవే మాట్లాడుకుందాం. మళ్ళీ వేరే నవమి నాటి కాదు, అస్సలు జాబులే వద్దు, ఏమొద్దు, నవమి వద్దు. మన అన్ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా, దాంట్లో మనం జాబులు తెచ్చుకోవచ్చు, నవమి నాటి తెప్పించు, అన్ని తెచ్చుకోవచ్చు, అవేం వద్దు. కానీ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మన 33% ఉమెన్స్ ఇదే రిజర్వేషన్. బట్ 33% మహిళలు ఎక్కడ కనిపించలేదు. అంత పర్సంటేజ్ ఉందా? లేదు. పాలిటిక్స్లో లేదు. వాట్ అబౌట్ అదర్ డిపార్ట్మెంట్స్? నోవేర్ కంప్లీట్ 33% is implemented. బట్ మనం ఎందుకు అంత సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఏది ఏం సెలబ్రేట్? ఇంప్లిమెంట్ అయినప్పుడు, ఇంప్లిమెంట్ అవ్వలేదా? అవునప్పుడు స్టిల్ ఇట్ హస్ టు పాస్ అనుకుంటా. ఇంకో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రేమ్డ్ అండి. బట్ అది ఆ ప్రాసెస్ లో 33% ఈజ్ నోవేర్ అంటున్నాను. అవును, ఓకే ఓకే.
ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోనే దేర్ వర్ మోర్ విమెన్ మినిస్టర్స్, ఓకే. తర్వాత ఎక్కడ లేరు. రాజశేఖర రెడ్డి గారు మాత్రమే యాజ్ చీఫ్ మినిస్టర్ ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ విమెన్కి ఇచ్చారు. వాళ్ళని హోమ్ మినిస్టర్ని చేసే రకంగా ఆయన అవును, సబితా సబితా గారిని. దట్ ఈస్ ఎ వెరీ క్రూషియల్ పోర్ట్ఫోలియో. ఫస్ట్ ఉమెన్ హోమ్ మినిస్టర్ అనుకుంటా. ఎస్, ఫస్ట్ ఉమెన్ హోమ్ మినిస్టర్ అండ్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ టు డూ దట్ రాజశేఖర రెడ్డి గారు. రైట్, కరెక్ట్.